అద్భుతమైనటువంటి ఆంగ్ల పిశాచాలు పారిపోయాయి. అసమర్థులు, పిరికి పందలు, అన్య దేశ వాయసంపులు మా దేశంలో ప్రవేశించి ఎంగిలి మెతుకులు తిని క్రమవలసి మా పెంపుడు చిలకలనే వారి గట్టి ముక్కులతో పట్టుకు తినడానికే సాహసించినవే. ఎలా తెల్ల కాకులు లూథర్ బాస్టియన్ మార్జాల సందర్శన మాత్రంపున ముష్టములిట్టు మీరెందుకు పోయిరా? కత్తిపోటు తిరిగి కడ ప్రాణములని చెత్తగాతుండేవారు. అయ్యా మీరెవరు? వేషాచారంలో బట్టి భారతీయుడు మరి పోల్చుకుంటుని నీకు ఈ దురవస్థ సంభవించడానికి కారణము? తమిళనాడుకి చెందిన పిల్లయ్యను దేశద్రోహివా? గడిచిన దానికై చింతింపకము. ఏమి జరిగినది? ఈ శ్వేతముఖ పైసలు కళ్ళబల్లి మాటలు నమ్మి నీ యాలు బిడ్డలు పోసుకుంచుకునే ముఖ్యమైన నమ్మి ప్రజాత్యాభిమానమైన లేక నా యుద్ధి మమ్మలికే వ్యతిరేకంగా చరించితివా? ఔరా దుర్మార్గులకు ఎంతకైనా చాలినవారు, విశ్వాసము లేని కృతజ్ఞులు, చెవింపరాని మహాపాపర్తలు. పిల్లేగా ఒక విధంగా కొట్టు కాని చేసిన పని మంచిది. అమ్మాని భరతమాతనొక్క వారు మనసారా స్మరించి పశ్చాత్తాపముతో ప్రాణంబల నిలిచిన మిమ్మ తల్లి తన మాతృదేవుల దాచుకోరగలదు. ఎవరు? ఆంగ్ల నర్తకివా? నీ పేరు బార్లెన్స్. నాకెంతకెలా వచ్చింది? మనోహరమైన నృత్య భంగిమలు ప్రదర్శించి విషాద పరిత్తంపైన నాకు ఇంత సంతోషము కలిగింపవచ్చువా? అక్కరలేదు తల్లి, అక్కరలేదు. మా భారతీయులు లలితా కళ్ళ ప్రియులన్నమాట యథార్థమే కానీ ఆ ఆనందరాస అనుభూతికి నేను ఇప్పుడు అర్హుడను కాను. ప్రస్తుతం నా పరిస్థితి వేరు. నేను ఇప్పుడు ఆచరించవలసిన కార్యక్రమం ఇంకొకటి. బార్లెన్స్, మీ ఆంగ్లేయులు గారి గర్వోన్మత్తులు మా భారతీయ స్త్రీలు విభస్తులను చేశారు. నిండు గర్భిణీ స్త్రీ నిర్దాక్షిణ్యముగా రోడ్లపై ఈడ్పించారు. అబ్బబ్బబ్బా, చెప్పరాని హింసలు పెట్టారు. మేము ఆ అవమానాలకు ప్రత్యామానముగా నిన్ను పరాభవింపవలసిన వారమే కానీ మాతృ సోదరి భావముల గౌరవించడి మా హైందవ ధర్మం అందులకు అంగీకరింపదు. ఏమాకలగలం పారిపోయిన పిరికి పందలు పిస్తోలు చేతరించి ఈ సీతారాములను కాల్చని వచ్చారా? ఆ పని మీరు జన్మలో చేయలేరు. లూథర్ బాస్టియన్, మా మన్యం ప్రజల యుద్ధ చాకచక్యం నీకు అర్థమైంది కదూ. నీవు నీ పరివారంతో మమ్మల్ని కాల్చి చంపాలనుకున్నావు కదూ. మా వారు చిత్రించిన రంగుల బట్టలు చూసి మనుషులేనని భ్రమించి తుపాకులను పేల్చి మీ మందు సమగ్ర చేసుకున్నారు కదూ. ఇంతటి నేను బుద్ధితో ఇంటి దారి పట్టగా మమ్మల్ని కాల్చి చంపాలని కళ్ళ గంటల తెల్ల మొగంబులారా? అది మీ తరము కాదురా. పెద్ద పుల్లు సైతం నా వద్ద కుక్క పిల్లల వలె మచ్చికతో సంచరించుతున్న విషయం నీకు తెలియదా? మీదబడి మింగబడిపోయే పెద్ద పులి అయినా ఈ సీతారామరాజు పేరు చెప్పినంతనే పిల్లి వలె వెంటబడి వచ్చే సంగతి మరిచిపోయావా? ఓరి పాశ్చాత్య పిశాచములారా, ఈ విప్లవకారుడు మీ కజేయుడు. నన్ను తుపాకులు కాల్చలేవు, మీ సంఖ్యలను బంధింపలేవు, మీ మారణాయుధములు హరింపలేవు. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినాడు. మీ వారు చేతిలో గాజులు తొడిగించుకొని కూర్చుంటేనా మీ జాతి ప్రతాపము? నర్సీపట్నం నాగన్నపురంలో ఎన్నెన్నో చోట్ల లూటీలు చేసి మిమ్ము కుంట నీరు గావించున్నాడు. మీ మరప్రంగులు ఏమైనవి? మందుగుండు సామానులు ఏమైనవిరా? రాజగుండలు గల రాక్షసులారా, ఇప్పటికైనా మీ హృదయాలను మార్చుకొని మీ దేశానికి ఇదే తిరిగి పొండు, లేదా మాపై పాలనాధికారం సాగించే తలంపు వీడి బ్రతుకు తెరుమునకై వచ్చిన యాచకుల చందమునక మూల పడియుండు. అంటే ఇక మీ దౌర్జన్యములు సాగవు, ఇక మీ ప్రభుత్వములు వద్దు. ఛీ పశువా, ఏమిటి అహంకారం? మా మీద, మా దేశం మీద అధికారం ఉందా? ఇంకొక మారా కూతుని నాలుక పీక అవుతుందనరా? అధికారం అంటే అధికారం ఎవరిచ్చాడు నీకు? అధికారం భారతదేశం నీ తండ్రి సొత్తా, నీ తాతముల్లా? ఎక్కడో చీకటి నిన్న మరణ పూర్పులో పుట్టి ఎన్నో యోజనాల దూరంలో పెరిగి ఇక్కడికి వచ్చి పెత్తనం చలాయించాలనుకుంటున్నావారా?
మూర్ఖుడా, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. తరతరాల్లాగా ఈ గాలిని పీల్చి ఈ నీటిని తాగి ఈ నేల మీద పెరిగిన మాకు లేని అధికారం నీకెక్కడిదిరా పంద. ఈనాడు నీ ఒక్క సీతారామరాజు చెప్పగలిగితే వేలాది మంది పుట్టగలరా, వేలాది మంది పుట్టగలరా. ఏమిటి తుపాకీ పేల్చావా? వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. తామర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు కరకర మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటమాయే పూలకు పువ్వులు మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటమాయే
భవ్యశ్రీ కాకతీయ ప్రాంగణంలో పిలిచినవో వర్షమా వీర తెలంగాణమా నల్లగొండ నడిబొట్టిన నాటినవో రక్తమా వీర తెలంగాణమా మహబూబ్ నగర్ మట్టిలోన మొలిచిన మందారమా వీర తెలంగాణమా నల్లగొండ మహబూబ్ నగర్ నల్లగొండ మహబూబ్ నగర్ బడే 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 ఉస్మానియా ఉస్మానియా క్యాంపస్ లో తిలగించిన కిరణమా వీర తెలంగాణ